హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్‌ని. మాంత్రికుడి ప్రాణం చిలుకలో ఉన్నట్టు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రాణం మొత్తం ఇప్పుడు డీఎస్సీ చుట్టూ తిరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా కీలకమైనటువంటి అంశాలను ఇవాళ ప్రస్తావించారు. ముఖ్యంగా ఇవాళ వైఎస్ జగన్ ప్రెస్ మీట్ మొత్తం చంద్రబాబును రాజకీయ జీవితాన్ని, చంద్రబాబు నాయుడు రాజకీయాన్ని నిర్వీర్యం చేసే దిశగా డిఎస్సి మెగా డిఎస్సి ఉదంతం ఎలా దోహదపడుతుందనేది వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా డిఎస్సిలో జరుగుతున్నటువంటి అక్రమాలు అన్నీ ఇన్ని కావు. వాస్తవానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా మెగా డిఎస్సి అంటూ ఒక నోటిఫికేషన్ తీసింది. ఈ నోటిఫికేషన్ తర్వాత పరీక్ష నిర్వహించింది, సెలక్షన్ ప్రాసెస్ నడిచింది, మెరిట్ లిస్ట్ నడిచింది. ఈ అన్ని ప్రక్రియల వెనుక పెద్ద ఎత్తున ఒక స్కామ్ నడిచింది. ఒక బాధిత అభ్యర్థులందరూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక క్యాంపెయినింగ్ అంశంగా తీసుకుంది. ఒక్కొక్క అంశాన్ని అంటే డిఎస్సిలో ఎన్ని అక్రమాలు జరిగాయి, ఏ విధంగా అవకతవకలు జరిగాయి, ఏ విధంగా గోల్మాల్ జరిగింది, ఒక్కొక్క అంశాన్ని బయటకు తీసి వివరించే ప్రయత్నం జరుగుతోంది. సో ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు క్రమంలో పెద్ద ఎత్తున డిఫెన్స్లో పడిపోయింది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే డిఎస్సికి సంబంధించినటువంటి ఒక్కొక్క అంశాన్ని కనుక పరిశీలిస్తే చాలా ఇన్ని రకాలుగా కూడా మోసాలు జరిగాయా, ఇన్ని రకాల అవకతవకలు జరిగాయా, ఇంతలా గోల్మాల్ జరిగిందా అనే ఒక ఖచ్చితమైనటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే డిఎస్సి అంశం అనేది కూటమి ప్రభుత్వానికి జోరీగలా వెంటాడుతోందని చెప్పాల్సి ఉంటుంది. దీనిపై కూటమి ప్రభుత్వం ఎన్ని రకాలుగా కూటమి ప్రభుత్వ నేతలు కానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ, లేదా సంబంధిత శాఖ అధికారులు కానీ ఎన్ని రకాల ప్రయత్నాలు, ఎన్ని రకాల వివరణలు ఇచ్చినా సరే దీని నుంచి వస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలు మాత్రం చెక్ పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే గోల్మాల్ అనేది, అవకతవకలు అనేది అంత క్లియర్ కట్గా జరిగిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క అంశాన్ని వెలికి తీస్తోంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రస్తావించినటువంటి ప్రెస్ మీట్లో ప్రస్తావించినటువంటి అంశాలు కూడా మొత్తం కూటమి ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడవేసే ప్రయత్నం జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా డిఎస్సికి సంబంధించినటువంటి పేపర్ తయారీ ఎక్కడ జరిగింది, పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు, డిజిటల్ యాక్సెస్ అనేది ఎవరి చేతుల్లో ఉంది, డిజిటల్ యాక్సెస్ మొత్తం ప్రక్రియలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమందికి ఈ లీక్ కంటెంట్ అనేది వెళ్ళింది, ఎంతమందికి ఎంతెంత మొత్తంలో ముడుపులు చేతులు మారాయి వంటి అంశాలు ఒక్కొక్క దాన్ని ప్రస్తావించిన పరిస్థితి. ముఖ్యంగా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 23, జీవో నెంబర్ 47 ఈ 3 జీవోల ఆధారంగా జరిగినటువంటి గోల్మాల్ ఎలాంటిది, ఈ 3 జీవోల ఆధారంగా జరిగినటువంటి స్కామ్ ఎలా జరిగింది, ఈ 3 జీవోల ఆధారం చేసుకుని కావలసిన వారికి డిఎస్సి ఉద్యోగాలు ఎలా కట్టబెట్టారు, అర్హులైనటువంటి ఉద్యోగుల్ని, అర్హులైనటువంటి అభ్యర్థిని ఎలా పక్కన పెట్టారు, ఈ అంశాలని పెద్ద ఎత్తున వైఎస్ జగన్ ప్రస్తావిస్తూ ప్రెస్ మీట్లో ఒక్కొక్కటిగా అంశాలు బయటకు తీశారు. మొత్తానికి డిఎస్సికి సంబంధించినటువంటి వైఎస్ జగన్ ప్రస్తావించినటువంటి అంశాలు ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ఒక డిఫెన్స్గా మారింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినంత వరకు మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు మొత్తం చంద్రబాబు నాయుడు వ్యవహారం అంతా, కూటమి ప్రభుత్వం ప్రాణం అంతా ఇప్పుడు డిఎస్సి చేతిలో పడిపోయింది, డిఎస్సిలో పడింది, డిఎస్సి చుట్టూనే తిరుగుతోంది. డిఎస్సి నుంచి డిఎస్సిలో అక్రమాలు జరగలేదు, డిఎస్సిలో అవకతవకలు జరగలేదు, డిఎస్సిలో ఎలాంటి గోల్మాల్ జరగలేదు అనే విషయంపై కూటమి ప్రభుత్వం ఎంత త్వరగా బయటకు వచ్చి వివరణ ఇచ్చి దాని నుంచి క్లీన్ చిట్ తెచ్చుకుంటే అంత మంచిది. లేకపోతే డిఎస్సి వ్యవహారం అనేది వెంటాడేలా ఉంది, జోరీగలా. ఎందుకంటే డిఎస్సికి సంబంధించినటువంటి మొత్తం లక్షల్లో అభ్యర్థులు డిఎస్సిపై ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే 2024 ఎన్నికలకు కొద్దిగా ముందు వాస్తవానికి 6,100 పోస్టులతో కూటమి ప్రభుత్వం రాకముందు అంటే ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ పేరుతో ఈ నోటిఫికేషన్ రద్దు చేయించినటువంటి పరిస్థితి. తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి తోటి పెద్ద నోటిఫికేషన్ భారీగా ఉద్యోగాలతో ఇస్తామని చెప్పింది. ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత నోటిఫికేషన్ జారీ చేసింది, 16,000 ఉద్యోగాలు. దాంతో లక్షలాది మంది ఉద్యోగులు
లక్షలాది మంది నిరుద్యోగులు దీనిపై ఆశలు పెట్టుకున్నారు. ఆశలు పెట్టుకున్న విధంగానే అప్లై చేసుకున్నారు. అయితే తీరా మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్ట్ పూర్తయిన తర్వాత టాప్ 1 to 6 ర్యాంకుల్లో ఉన్న వారికి కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి. దాంతో అవకతవకలు జరిగాయని, గోల్మాల్ జరిగిందని, అవినీతి జరిగిందని, స్పోర్ట్స్ కేటగిరీలో ఉద్యోగాలను పెద్ద ఎత్తున అమ్ముకున్నారని, ఒక్కొక్క ఉద్యోగానికి 15 లక్షల చొప్పున వసూలు చేశారని, ఇలా రకరకాల ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున వినిపించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మొత్తం వ్యవహారం అంతా కొలిక్కి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఒక్కొక్క అంశాన్ని విడమర్చే ప్రయత్నం చేశారు. దాంతో కూటమి ప్రభుత్వం ఇప్పుడే ఈ అంశం నుంచి తేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. పూర్తిగా డిఫెన్స్లో పడిపోయిందని చెప్పాలి.